హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 5Bలో రోమన్ నెంబర్ 2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ కంటైనింగ్ 7 ఎలిమెంట్స్ ఆన్ టు ఇట్ సెల్ఫ్ అంటున్నారమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారో అర్థం చేసుకుండమ్మా. ఏ అనే సెట్ ఇచ్చారమ్మా. ఏమిచ్చారు? ఏ అనేది సెట్ ఏ విధంగా ఉంటుంది? 7 ఎలిమెంట్స్ని కంటైన్ చేస్తుందని ఇచ్చారు. సో చూడండి, ఏం రాస్తున్నాను? లెట్ ఏ బి ఏ సెట్ కంటైనింగ్ 7 ఎలిమెంట్స్. కంటైనింగ్ 7 ఎలిమెంట్స్. అయితే మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? ఏ ఆన్ టు ఏ బైజెక్షన్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయో ఫైండ్ చేయమంటున్నారు. మరి బైజెక్షన్ అంటే మనకి ఏం తెలుసమ్మా? బైజెక్షన్ అంటే ఏదైతే ఫంక్షన్ 1 ఆన్ టు అవుతుందో ఆ ఫంక్షన్ని బైజెక్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ బైజెక్షన్నే మనం ఈ రెండింటిని కంబైన్ చేసి ఏ విధంగా చెప్పొచ్చు? ఇప్పుడు ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఉందమ్మా ఒక ఫంక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది బైజెక్షన్ చెప్పాలి అంటే మనం ఏం చెప్తే సరిపోతుందంటే కోడొమైన్. ఇక్కడ కోడొమైన్ ఏంటమ్మా? బి అనే సెట్. సో ఈ కోడొమైన్ బిలో తీసుకునే ప్రతి ఎలిమెంటు, ఎవ్రీ ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్, యూనిక్ ప్రీ ఇమేజ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి? డొమైన్లో ఎగ్జిస్ట్ అవ్వాలమ్మా. ఇక్కడ డొమైన్ ఏంటమ్మా? ఏ. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? బైజెక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఇక్కడ డొమైను కోడొమైను రెండు సేమేనమ్మా, ఏ అనే సెట్టే. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి కూడా యూనిక్ ఇమేజ్, ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే బైజెక్షన్ అయినట్టే కదా. సో ఆ విధంగా ఎన్ని బైజెక్షన్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏ అనే సెట్ చూడండి, 7 ఎలిమెంట్స్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానంటే లెట్ ఏ ఈక్వల్ టు A1, A2, A3 సో ఆన్ A7 అని కన్సిడర్ చేశాను. ఇప్పుడు బైజెక్షన్ కదా కావాలి. వెన్ వి ఫామ్ బైజెక్షన్, సో బైజెక్షన్ ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుందమ్మా? కోడొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజెస్ ఉంటాయనే కదా. సో ఆ విధంగా ఎన్ని ఉంటాయో చూద్దాం బైజెక్షన్స్. ఫస్ట్ A1 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఇక్కడ కోడొమైను డొమైను సేమ్ అమ్మా. ఓకే, ఇక్కడ కోడొమైన్ ఏంటి? కోడొమైన్ ఏ, డొమైన్ కూడా ఏనే. అంటే నువ్వు ఏలో తీసుకునే ప్రతి ఎలిమెంట్కి ఏలోనే ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. అందుకే నేను ఇప్పుడు A1 అనేది ఒక ఎలిమెంట్ తీసుకున్నా. ఇప్పుడు A1కి ప్రీ ఇమేజ్ ఏమవుతుందమ్మా? డొమైన్లో కదా ఎగ్జిస్ట్ అవ్వాలి. డొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? డొమైన్ అంటే ఏ కదా, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు A1 అనే ఎలిమెంట్కి ఈ 7 ఎలిమెంట్స్లో ఏదో ఒకటి ప్రీ ఇమేజ్ అవుతుంది. అంటే నీకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ 7 చాయిసెస్ ఉన్నాయమ్మా. సో A1 కెన్ గో ఎనీ ఆఫ్ ది 7 ఎలిమెంట్స్. ఎనీ ఆఫ్ ది 7 ఎలిమెంట్స్. డొమైన్లో ఉన్న 7 ఎలిమెంట్స్లో A1కి ఏదో ఒకటి ప్రీ ఇమేజ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. A1కి ఆ 7 ఎలిమెంట్స్లో ఒకటి ప్రీ ఇమేజ్ అయిపోతుంది. ఇప్పుడు A2 చెక్ చేయండి. A2కి ఎన్ని ఉంటాయి? ఆల్రెడీ 7 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంటు A1కి ప్రీ ఇమేజ్ అయిపోయింది. అంటే ఇంకెన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంటే ఇప్పుడు A2 అనే ఎలిమెంట్కి ఎన్ని ప్రీ ఇమేజెస్ ఛాన్సెస్ ఉన్నాయి? కెన్ గో ఎనీ ఆఫ్ ది రిమైనింగ్ 6 ఎలిమెంట్స్. ఎనీ ఆఫ్ ది రిమైనింగ్ 6 ఎలిమెంట్స్. అర్థమవుతుందమ్మా? సో ఇప్పుడు A2కి కూడా ఈ 6 ఎలిమెంట్స్లో ఏదో ఒకటి ప్రీ ఇమేజ్ అయిపోతుంది. A1కి ఒక ప్రీ ఇమేజ్ అయిపోయింది, A2కి ఒక ప్రీ ఇమేజ్ అయిపోయింది. అంటే ఉన్న 7 ఎలిమెంట్స్లో 2 ఎలిమెంట్స్ A1, A2కి ప్రీ ఇమేజెస్ అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే ఇప్పుడు A3 అనే ఎలిమెంట్కి ఎన్ని చాయిసెస్ ఉంటాయమ్మా? A3 హ్యాస్ 5 చాయిసెస్. ఓకేనా? సో అని ఈ విధంగా వెళ్తూ ఉంటే ఫైనల్లీ A7కి ఎన్ని ఉంటాయి? హ్యాస్ 1 చాయిస్ ఉంటుంది. ఓన్లీ 1 చాయిస్ ఉంటుంది. అంటే ఏమవుతుందమ్మా? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? టోటల్ నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే చూడండి, 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఉంటాయమ్మా.
సో సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 1 2 2, 2 3 6, 6 4 24, 24 5 120, 126 720, 727 ఎంతమ్మా? 720 ఇంటూ 7 700, 7 2 14, 7 7 49 ప్లస్ 1 50, 5040 బైజెక్షన్స్ ఉంటాయమ్మా. ఓకేనా? సో ఏ అనేది 7 ఎలిమెంట్స్ని కంటైన్ చేస్తుంది కదా. సో ఏ ఆన్ టు ఇట్ సెల్ఫ్ అయ్యేటట్టు నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అనేవి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి? 5040 ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో మీకు బైజెక్షన్కి సంబంధించిన డెఫినేషన్ క్లియర్గా ఉంటే కనుక ఈ ప్రాబ్లం అనేది ఈజీ అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆర్ థింగ్స్ ఇన్ ఏ లైన్ యూజింగ్ ద గివెన్ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ విచ్ అట్లీస్ట్ వన్ థింగ్ ఈజ్ రిపీటెడ్ అంటున్నారమ్మా. ఈ ప్రాబ్లమ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్తాను, వినండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నానమ్మా. ఏంటా 3 ఆబ్జెక్ట్స్ అంటే ఏ, బి, సి అనే 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. వీటి నుంచి నేను 2 ఆబ్జెక్ట్స్తో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫైండ్ చేయాలనుకుంటున్నాను. 2 ఆబ్జెక్ట్స్తో ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఫైండ్ చేయాలనుకుంటున్నానమ్మా. అయితే ఇందులో మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటంటే రిపిటేషన్ అనేది ఎలా ఉన్నప్పుడు, అంటే లెటర్స్ని రిపీట్ చేయొచ్చు అన్నప్పుడు. ఇక్కడ ఏంటి 2 ఆబ్జెక్ట్స్ కదా, అంటే 2 ప్లేసెస్సే. ఈ 2 ప్లేసెస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చో తెలిస్తే సరిపోతుంది. రిపిటేషన్ అనేది ఎలా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉంది, మనం ఫస్ట్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఎందుకు? ఇక్కడ టోటల్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? టోటల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా? 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ప్లేస్ని ఫిల్ చేయాలమ్మా. ఇక్కడ రిపిటేషన్ అనేది ఎలా ఉంది కదమ్మా, అంటే ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్లో ఏది ఫిల్ చేస్తామో అది మళ్ళీ రిపీట్ చేయొచ్చు, రిపిటేషన్ ఎలా ఉంది కాబట్టి. అంటే నేను ఇక్కడ సెకండ్ ప్లేస్ని కూడా 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ 2 ప్లేసెస్ని నేను ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 3 × 3 9 వేస్లో ఫిల్ చేయొచ్చమ్మా. ఏంటా 9 వేస్ అవుతాయి? చూడండి, మనకి 3 ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఏ, బి, సి ఉన్నాయి. మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలి? 2 ఆబ్జెక్ట్సే కదా. సో ఫస్ట్ ఏ ఫిల్ చేయొచ్చా? రిపిటేషన్ అనేది ఎలా ఉంది కాబట్టి ఏని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అదేవిధంగా ఏబి ఉంటుంది, ఏసి ఉంటుంది. నెక్స్ట్ బిఏ, బీబీ, బీసీ ఉంటుంది. నెక్స్ట్ సిఏ, సిబి, సిసి, ఈ విధంగా ఉంటాయి. సో 9 వేస్ సరిపోయామా? ఈ విధంగా 9 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు కేస్ 2 ఏంటంటే వితౌట్ రిపిటేషన్. రిపిటేషన్ అనేది అలో లేనప్పుడు, వితౌట్ రిపిటేషన్. సో వితౌట్ రిపిటేషన్ అన్నప్పుడు ఇప్పుడు 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చమ్మా? ఫస్ట్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? టోటల్ మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 3 ఆబ్జెక్ట్స్ కదా, అంటే 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ని అయితే వితౌట్ రిపిటేషన్ అన్నారు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఎలిమెంట్ వచ్చిందో ఆ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్లో తీసుకోకూడదు. అంటే ఇప్పుడు టోటల్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో ఒకటి ఫిల్ చేసేసాం కదా, అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అంటే ఇంక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అంటే సెకండ్ ఎలిమెంట్ని 2 వేస్లోనే ఫిల్ చేయగలం. అర్థమవుతుందమ్మా? 3 × 2 6 వేస్ అమ్మా. దీన్నే మనం ఏ విధంగా చెప్పుకున్నామమ్మా? 3p2 వేస్ అని చెప్పుకున్నామా? సో 3p2 వేస్లో అరేంజ్ చేయొచ్చమ్మా. ఏంటా 3p2 వేస్? చూడండి, రిపిటేషన్ ఉండకూడదు. ఏబి, ఏసి, బిఏ, బీసీ, సిఏ, సిబి, 6 వేస్ సరిపోయా? అయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారమ్మా? ఇప్పుడు n డిఫరెంట్ థింగ్స్ తీసుకున్నప్పుడు వాటిలోంచి 6 థింగ్స్ని అరేంజ్ చేయాలి. ఏ విధంగా అరేంజ్ చేయాలి? అట్లీస్ట్ 1 థింగ్ రిపీట్ అయ్యేటట్టు. అంటే ఇప్పుడు కూడా మనం 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, వీటి నుంచి 2 ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి అరేంజ్ చేయాలి. వాటిల్లో అట్లీస్ట్ 1 థింగ్ రిపీట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకుంటే విత్ రిపిటేషన్లోని మనకి రిపిటేషన్ ఎలా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మనకేంటి? ఓన్లీ రిపిటేషనే కావాలి. కాబట్టి ఈ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మైనస్ చేస్తే సరిపోతుంది కదా. ఈ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా? బిఏ, సిఏ, ఏబి,
సిబి, ఏసి, బీసీ, ఈ టోటల్ 6 ఎలిమెంట్ని తీస్తే సరిపోతుంది. అంటే ఏంటి, మనకి ఏవైతే ఇక్కడ 9 ఎలిమెంట్స్ రిపిటేషన్లో ఉన్నాయో వాటిల్లోంచి వితౌట్ రిపిటేషన్ 6 ఉన్నాయి కదా, ఈ 6 తీసేస్తే గనక మిగిలిన 3 ఎలిమెంట్స్ వస్తాయి కదా. ఏంటా 3 ఎలిమెంట్స్? ఏఏ, బీబీ, సిసి. సో వీటిల్లో రిపిటేషన్ అనేది ఉంది కదా, కాబట్టి 3 ఆబ్జెక్ట్స్లోంచి 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి అరేంజ్ చేస్తే అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు ఎన్ని ఉంటున్నాయి? 3 ఉంటున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటి, మనం ఏం చేసాం, రిపిటేషన్ ఎలో అయినప్పుడు ఎన్నైతే పర్మిటేషన్స్ ఫామ్ అవుతున్నాయో వాటిల్లోంచి వితౌట్ రిపిటేషన్ ఉన్న పర్మిటేషన్స్ అనేవి తీసేస్తున్నాం. అప్పుడు మనకి అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉన్నవి వస్తున్నాయి. ఓకేనా? ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా ఉందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను. సో చూడండి అమ్మా, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆర్ థింగ్స్ ఇన్ ఏ లైన్ యూజింగ్ n డిఫరెంట్ థింగ్స్. అయితే ఇక్కడ ఏంటమ్మా 2 కేసెస్ కదా. ఒక కేసు ఏంటి, విత్ రిపిటేషన్. సో విత్ రిపిటేషన్ మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? n⁻r వేస్లో అరేంజ్ చేయొచ్చు. సెకండ్ కేసు ఏంటి, వితౌట్ రిపిటేషన్. వితౌట్ రిపిటేషన్ మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? npr వేస్లో అరేంజ్ చేయొచ్చు. అయితే మనకేం అడిగారు, అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండాలి, అట్లీస్ట్ 1 థింగ్ అయినా రిపీట్ అయ్యి ఉండేటట్టు ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. ఎన్ని ఉంటాయమ్మా? అప్పుడు మనకి విత్ రిపిటేషన్లోంచి వితౌట్ రిపిటేషన్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఎన్ని ఉంటాయి? n⁻r - npr ఉంటాయమ్మా. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 letter వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ నేచర్ దట్ బిగిన్ విత్ n వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, నేచర్ అనే వర్డ్ ఇచ్చారమ్మా. ఈ వర్డ్లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయమ్మా. ఈ 6 లెటర్స్లోంచి మనం 5 letter వర్డ్స్ అనేవి ఫామ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు, రిపిటేషన్ అనేది అలో చేస్తున్నారు. అండ్ ఆ 5 letter వర్డ్స్ కూడా మనం ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మాత్రమే ఫైండ్ చేయాలి. ఓకేనా? సో మనకి ఏం కావాలి? 5 letter వర్డ్స్ కావాలి. అండ్ ఇక్కడ ఏం చెప్పారు, కండిషన్ ఏంటి, ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా n ఉండాలి. ఫస్ట్ లెటర్ మస్ట్ బి n. ఓకేనా? ఫస్ట్ లెటర్ ఏం ఉండాలమ్మా? n ఉండాలి. అదేవిధంగా రిపిటేషన్ అనేది ఎలో ఉంది. ఓకేనా? రిపిటేషన్ అనేది ఎలో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం 5 letter వర్డ్స్ కదా ఫామ్ చేయాలి. సో 5 బ్లాక్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 కదా. అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎన్ఏ అయ్యి ఉండాలి. ఇప్పుడు మిగిలిన 4 పొజిషన్స్ చూద్దాం ఏ విధంగా ఫిల్ చేయొచ్చు అనేది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ ప్లేస్ ఏంటి, ఎన్. అంటే ఓన్లీ 1 చాయిసే ఉంది ఇక్కడ, ఇంకా వేరే చాయిస్ లేదు, ఓన్లీ ఎన్ఏ ఫిల్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ 4 చూస్తే కనుక సెకండ్ ప్లేస్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చమ్మా? రిపిటేషన్ అనేది ఎలా ఉంది కదా, కావాలంటే ఎన్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు. సెకండ్ ప్లేస్లో మనకి టోటల్ ఎన్ని లెటర్స్? 6 letters. అంటే నువ్వు సెకండ్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. అదేవిధంగా థర్డ్ ప్లేస్ని 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఫోర్త్ ప్లేస్ని 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఫిఫ్త్ ప్లేస్ని కూడా 6 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఎందుకు? రిపిటేషన్ అనేది ఎలా ఉంది కాబట్టి ఆల్రెడీ రాసిన ఎలిమెంట్స్ మళ్ళీ రాయొచ్చు. అంటే టోటల్ ఎన్ని అవుతున్నాయమ్మా? టోటల్ 1 × 6 × 6 × 6 × 6 అంటే ఏమైంది? 6⁴. వాల్యూ ఎంతమ్మా? 6 6 36, 36 6 216, 216 6 ఏమవుతుంది? మల్టిప్లై చేయండి.
6 6 జా 36, 6 1 జా 6 ప్లస్ 3 9, 6 2 జా 12. అంటే టోటల్ ఎంతో స్టార్ట్ అయ్యే 5 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? 1296 వర్డ్స్ ఉంటాయమ్మా. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 5Bలో రోమన్ నెంబర్ 2లో 3, 4, 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.